మెగాస్టార్ చిరంజీవి, రాధికాలది ప్రత్యేకమైన జోడీ. ఇద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నటించారు. వ్యక్తిగతంగానూ మంచి స్నేహితులు. తాజాగా రాధిక కెరీర్ ప్రారంభంలో చోటు చేసుకున్న ఒక ఆసక్తికర సంఘటన గుర్తు చేసుకున్నారు. 'న్యాయం కావాలి' సినిమా షూటింగ్ సమయంలో ఓ సన్నివేశం కోసం రాధిక చిరంజీవిని ఏకంగా 23 సార్లు చెంపదెబ్బ కొట్టాల్సి వచ్చిందంట. ఆ సన్నివేశం వివరాల్లోకి వెళ్తే, కథాపరంగా రాధిక పాత్ర చిరంజీవిని కొట్టాల్సి ఉంటుంది. అయితే ఆ సీన్ పర్ఫెక్ట్గా రావాలని దర్శకుడు పదే పదే రీటేకులు తీసుకున్నారట. దాంతో రాధిక దాదాపు 23 సార్లు చిరంజీవిని చెంపయ్య కొట్టారు. ఆ దెబ్బల దాడికి మెగాస్టార్ చెంపలు ఎర్రబడిపోయాయట. అనంతరం షూటింగ్ విరామ సమయంలో చిరంజీవి దగ్గరికి వెళ్లి రాధిక క్షమాపణలు కూడా కోరారని తెలిపారు. వృత్తి పట్ల చిరంజీవికున్న అంకితభావం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచేదని కొనియాడారు. చిరంజీవి ఎంతటి అగ్రనటులైన తోటి నటీనటులతో ఎంతో సరదాగా ఉంటారని వెల్లడించారు. షూటింగ్ సమయంలో జరిగిన ఇలాంటి కష్టమైన అనుభవాలను కూడా చిరంజీవి ఎంతో హుందాగా స్వీకరించేవారన్నారు. 23 సార్లు కొట్టినా కోపం తెచ్చుకోలేదు. సీన్ బాగా రావాలని ప్రోత్సహించారని రాధిక చెప్పుకొచ్చారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది తప్ప ఏనాడు తగ్గలేదన్నారు. నటనలోనే కాదు, వంటగదిలో కూడా చిరంజీవి అద్భుతాలు చేస్తారని రాధిక మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. చిరంజీవి దోశలు వేయడంలో నిజంగానే మాస్టర్ అని ప్రశంసించారు. షూటింగ్ విరామాల్లో లేదా సెలబ్రిటీ గెట్ టుగెదర్లలో చిరంజీవి స్వయంగా దోశలు వేసి అందరికీ వడ్డిస్తారన్నారు. ఆయన వేసే దోశల రుచి మరెక్కడ దొరకదని సంతోషం వ్యక్తం చేశారు. మెగాస్టార్కు వంట చేయడం అంటే ఆసక్తి. ముఖ్యంగా ఆయన స్వయంగా కనిపెట్టిన చిరంజీవి దోశకి ఇండస్ట్రీలో చాలామంది అభిమానులు ఉన్నారు. అప్పుడప్పుడు చిరంజీవి తనకు బాగా కావాల్సిన స్నేహితులకు స్పెషల్ దోశని తినిపిస్తుంటారు. ఒక నటుడిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న చిరంజీవి ఆప్యాయతతో తోటి నటులను కూడా మెప్పించడం మెగాస్టార్ గొప్పతనానికి నిదర్శనం. వెండి తెరపై చూసే గ్లామర్ వెనక నటీనటులు పడే కష్టం, వారు పంచుకునే అనుబంధాలు ఎంతో విలువైనవి. ప్రస్తుతం చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అలాగే విశ్వంబర షూటింగ్ కూడా పూర్తి చేశారు. కానీ రిలీజ్ తేదీ మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. మెగాస్టార్ చిరంజీవి, రాధికాలది ప్రత్యేకమైన జోడీ. ఇద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నటించారు. వ్యక్తిగతంగానూ మంచి స్నేహితులు. తాజాగా రాధిక కెరీర్ ప్రారంభంలో చోటు చేసుకున్న ఒక ఆసక్తికర సంఘటన గుర్తు చేసుకున్నారు. 'న్యాయం కావాలి' సినిమా షూటింగ్ సమయంలో ఓ సన్నివేశం కోసం రాధిక చిరంజీవిని ఏకంగా 23 సార్లు చెంపదెబ్బ కొట్టాల్సి వచ్చిందంట. ఆ సన్నివేశం వివరాల్లోకి వెళ్తే, కథాపరంగా రాధిక పాత్ర చిరంజీవిని కొట్టాల్సి ఉంటుంది. అయితే ఆ సీన్ పర్ఫెక్ట్గా రావాలని దర్శకుడు పదే పదే రీటేకులు తీసుకున్నారట. దాంతో రాధిక దాదాపు 23 సార్లు చిరంజీవిని చెంపయ్య కొట్టారు. ఆ దెబ్బల దాడికి మెగాస్టార్ చెంపలు ఎర్రబడిపోయాయట. అనంతరం షూటింగ్ విరామ సమయంలో చిరంజీవి దగ్గరికి వెళ్లి రాధిక క్షమాపణలు కూడా కోరారని తెలిపారు. వృత్తి పట్ల చిరంజీవికున్న అంకితభావం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచేదని కొనియాడారు. చిరంజీవి ఎంతటి అగ్రనటులైన